అయితే కొండా సురేఖ వివాదం మీద మాత్రం చాలా చర్చ జరుగుతుంది. కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతుంది ఒక క్యూరియాసిటీ కూడా మొదలైంది. రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ నేతలతో సైతం. ప్రస్తుతం ఫోన్ లైన్లో మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్తో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మానవతరాయ్ గారు నమస్తే అండి, మీరు ఫోన్ లైన్లో ఉన్నారు లైవ్లో. నమస్తే, చెప్పండి. కొండా సురేఖ వివాదానికి సంబంధించి చాలా చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. సో ఏం జరగబోతుంది, ఏమన్నా మీకున్నటువంటి లీక్స్ ప్రకారం ఏం జరగబోతున్నది? మీ పార్టీ తీసుకుపోయేటువంటి నిర్ణయం సరైనదే అంటారా? ఆమెను క్యాబినెట్ నుంచి తొలగించాలని చాలా మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మీ కామెంట్ ఏంటి ఈ వివాదం మీద? ఇప్పుడు క్రమశిక్షణ సంఘం ఫిర్యాదు వెళ్ళింది, వారు ఏదో ఆన్సర్ ఇచ్చారు. మా క్రమశిక్షణ సంఘం, పిసిసి, ఐఏఐసిసి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆమోద ముద్ర వేస్తారు, ఆమోదం తెలుపుతారు. దానికి ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పునరావృతం కావటం, మళ్ళీ ఈ విధంగా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడం మంచిది కాదు. మంత్రి అయినా సరే, ఎవరైనా సరే, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ విధంగా ఉల్లంఘించి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీకి ప్రతిపక్షాల కన్నా మన పార్టీలో ఉండుకుంటూ మనమే ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. నేను అంటే రాజకీయాల్లో నేను సుదీర్ఘంగా నా అనుభవం ఉంది. ఇప్పుడు మనం సర్వసాధారణంగా సన్ స్ట్రోక్ విన్నాం. సన్ స్ట్రోక్ అంటారు కదా, అంటే కొడుకు దెబ్బ, తండ్రికి ఏమో కొడుకు దెబ్బ తగిలి రాజకీయంగా పతనం అవుతారు. అట్లనే కొండా సురేఖ రాజకీయానికి, కొండా మురళి రాజకీయానికి డాటర్ స్ట్రోక్ కలిగిందని చెప్పి నాకు స్పష్టమవుతుంది. ఎందుకంటే చాలా మంది వనమ వెంకటేశ్వరరావు కానివ్వండి, గతంలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ లో ఒక వెలిగిన నాయకులందరూ కూడా వాళ్ళ కొడుకుల బుద్ధి వల్ల రాజకీయంగా పతనమయ్యారు. ఇప్పుడు ఈ కొండా సురేఖ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఆమె కూతురు వ్యాఖ్యల వల్ల కూడా పతనం అవుతుందని చెప్పి దీన్ని ఒక డాటర్ స్ట్రోక్ గా చూడొచ్చు మనం. కాబట్టి మంచి వాస్తవంగా ఎవరు కూడా అంగీకరించరండి ఇట్లా. ఒకవేళ నచ్చకపోతే బయటికి వెళ్ళి మాట్లాడినా దాన్ని ఊడి పట్టించుకోడు. కానీ సొంత పార్టీలో వండుకుంటా, సొంత పార్టీ పార్టీ బతికిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర నాయకులు, ఇంతమంది త్యాగం, ఇంతమంది కష్టం, వాళ్ళు ప్రజల్ని తన సంక్షేమ పథకాలపై ఇటు అభివృద్ధి పథకాలు తీసుకెళ్తూ ఇంకోసారి అధికారంలోకి పార్టీని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతుంటే ఆ ప్రయత్నాలకు గండిగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని ఏ కార్యకర్త సహించడు. కాబట్టి ఎవరూ మాట్లాడకుండా మళ్ళీ ఎందుకంటే గతంలో క్షమాపణ చెప్పారు. సరే, అప్పుడు కూడా మనం ఏంటంటే ఏదో తెలిసి తెలియక మాట్లాడిందిలే అనుకున్నాం. కానీ మళ్ళీ అహంకారంతో, పొగరబోత్తనంతో ఈ విధంగా వ్యాఖ్యలు చేసి వాళ్ళు కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. కాబట్టి వెంటనే అధిష్టానం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి నేతలు అన్నప్పటికీ వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎవరన్నా లెక్క ఉండదు. కాబట్టి కఠిన నిర్ణయాలు ఉండాలి. తర్వాత అది క్రమశిక్షణ సంఘం కూడా మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము అందరి మనోభావాలు. మానవతరాయ్ గారు, మీరు చూస్తే కొంత చర్చ జరుగుతున్నది, అచ్చా కాంగ్రెస్ పచ్చా కాంగ్రెస్ అని ఒక చర్చ జరుగుతున్నది సోషల్ మీడియాలో. సో సీనియర్ నేతలు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతల్ని బయటికి పంపించే కుట్ర జరుగుతున్నది. మొన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు చిన్నారెడ్డి, రేపు ఇంకో రెడ్డి అనే ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు ఈ చిన్నారెడ్డి వ్యవహారం? అచ్చ లేదు, పచ్చ లేదు. ఇప్పుడు ఒకటి నచ్చినప్పుడేమో అచ్చ కాంగ్రెస్, నచ్చకపోతే పచ్చ కాంగ్రెస్. తమ కోరికలు, గొంతెమ్మ కోరికలు, రాజకీయ ఆధిపత్యానికి చేసే విమర్శలు అన్ని కూడా. వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీ వాళ్ళు వచ్చి చేరితే ఆ రోజు నుంచి వాళ్ళు అందరం కూడా సమానమే, వాళ్ళు సీనియర్లు జూనియర్లు అనేది ఉండదు, కాంగ్రెస్ కార్యకర్తలు అనేది ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి. కాబట్టి ఒకవేళ ఈ విమర్శలు చేసిన కొండా సుస్మిత యొక్క రాజకీయ నేపథ్యం చూడండి, కొండా మురళి గారి రాజకీయ నేపథ్యం. వారు తెలుగుదేశంలో మొదట ప్రారంభమైంది వాళ్ళ రాజకీయ ప్రస్థానం. తెలుగుదేశంకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో నుంచి కాంగ్రెస్ లో విభేదించి వైఎస్ఆర్సీపీకి పోయారు, వైఎస్ఆర్సీపీ నుంచి బీఆర్ఎస్ కు పోయారు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. అసలు వాళ్ళకి నైతికత ఉందా? మాట్లాడే హక్కు ఉందా? అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటాం. ఇలా అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ లేదు. ఎవరు అధికారంలో తీసుకొచ్చారు? రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన మీద ముద్ర. 2018లోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవజీవాలు లేవు. ఆ జవజీవాలు లేనటువంటి పార్టీలో భవిష్యత్తులో అధికారం వస్తుందో రాదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో, జాతీయ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర అమోఘం. అట్లాంటి నాయకుడిని పట్టుకొని చులకనగా మాట్లాడటం, నువ్వు అని ఏకవచనంతో మాట్లాడటం, అది ఒక పార్టీలో ఉండే. సరే, బయట పార్టీ కూడా మాట్లాడిందంటే, వేరే పార్టీలో ఉండి మాట్లాడిందంటే దాన్ని అంత పెద్దగా పట్టించుకోరు. కానీ తల్లి మంత్రిగా ఉండి బిడ్డ ఆ విధంగా ఒక ఇంట్లో ఉండుకుంటూ ఆ విధంగా వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకు సభకు చెప్పండి. కార్యకర్తలేగా తెలంగాణ సమాజం కూడా దీన్ని సహించరు. కాబట్టి పార్టీ అధిష్టానం కూడా ఎవరైతే ఈ విధంగా
ఇప్పుడు మాట్లాడుతున్నారో అట్లాంటి వాళ్ళందరినీ నియంత్రణ చేసే విధంగా చర్యలు ఉండాలి. ఇంకోసారి నోరు మీద తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాల్సి అంటారా? ఎవరైనా కానీ ఇప్పుడు మా ఎవరైనా సరే కఠినమైన చర్యలు ఉండాలి, ఎంత టోళ్ళైనా సరే. పార్టీ నిబంధనలకు పార్టీ నియమావళికి క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘిస్తే ఉపేక్షించొద్దు. ఇప్పుడు 3 సార్లు ఉపేక్షించారు, అవి ఏం కాదులే అనుకుంటారు. వీళ్ళు మాట్లాడా ఇంకోడు, ఇప్పుడు వీళ్ళ మీద తీసుకోకపోతే వేరే వాడు మాట్లాడి అనుకోండి, వాళ్ళ మీద తీసుకోలేదు మా మీద తీసుకోలేదు అనుకోండి, చులకన భావన ఏర్పడుతుంది. కాబట్టి పార్టీలో ఎంత పెద్ద వాళ్ళైనా సరే, వాళ్ళ ఇంట్లో మనుషులైనా సరే, ప్రవర్తన పార్టీ నియమావళికి విరుద్ధంగా పార్టీ అధ్యక్షుడిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఇంకెవరినైనా కానీ విమర్శిస్తే తక్షణమే చర్యలు ఉండాలి. రైట్, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అయితే సో ఖచ్చితంగా చర్యలు తప్పవని చెప్తా ఉన్నారు, చర్యలు ఉండాల్సిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు సేమ్ ఇదే రీతిలో మళ్ళీ రిపీటెడ్గా ప్రభుత్వం మీద పార్టీ మీద ముఖ్య నేతల మీద కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళు ఎవరైనా సరే అంటున్నారు. బట్ చూద్దాం, రిపోర్ట్ అంతా నివేదిక అంతా ఇప్పటికే ఇటు పిసిసి